బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాకుండానే రాష్ట్ర ఉద్యోగులకు 3 చెరువుల నీళ్లు తాకిస్తున్నారు సీఎం చంద్రబాబు. పదే 95 నాటి సీఎంను చూస్తారంటూ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులపై బూతు పర్వం, దౌర్జన్యాలు, అవమానాలు, బెదిరింపులే కొనసాగుతున్నాయి. పసుపు బిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే కుర్చీ వేసి టీ ఇచ్చి మర్యాద చేస్తారని ఓ మంత్రి అంటుంటే, మంత్రికే ఫైన్ వేస్తావా అంటూ మరో మంత్రి పీఏ ఏకంగా మున్సిపల్ కార్యాలయానికే వచ్చి బీరంగం సృష్టిస్తారు. ఇక మరో మంత్రి గారి భార్య అయితే ప్రోటోకాల్ ఇవ్వలేదని నడి రోడ్డుపైనే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఫైళ్లు తగలబడితే చాలు ఉద్యోగులే దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నాలు. ఇది కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు దక్కుతున్న మర్యాద. చంద్రబాబు మజాకానా మరి? అధికారంలోకి వచ్చి 3 నెలలు తిరగకుండానే చంద్రబాబు ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. 95 నాటి సీఎం అంటూ పదే ఉద్యోగులను బెదిరిస్తూ విశ్వరూపం చూపిస్తున్నారు. చీటికి మాటికి ఉద్యోగులపై చిర్రుబుర్రులాడుతూ 10 మందిలో అవమానిస్తున్నారు. సీఎంనే ఉద్యోగులపై అలా ఉంటే ఇక అమాత్యులు, కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు 2 ఆకులు ఎక్కువే చదువుతున్నారు. ఇటీవల సోమశిల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఓ ఉద్యోగిపై చిన్న కారణానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనమంతా ఉండగా ఐఎన్పిఆర్ డీడీపై నోరు పారేసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ నిద్రపోతోంది. 95 సీఎం అన్నా మీకు అర్థం కాలేదు. మర్యాదగా చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయింది, ఇక నా యాక్షన్ చూస్తారంటూ బెదిరింపులకు దిగారు. నువ్వేమీ ఇక్కడ ప్రేక్షకుడివి కాదు, ముందే చూసుకోవాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ సౌండ్ తక్కువగా ఉందని, సౌండ్ పెంచలేదని చంద్రబాబు 10 మంది జనం మధ్య ఒక అధికారిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉద్యోగుల్లో అభద్రతా భావానికి గురి చేస్తున్నాయి. దీనికి ముందు సోమశిల ప్రాజెక్ట్ ఇన్ఫ్లోపై ఎస్సీ బసిరెడ్డి రమణారెడ్డి వివరిస్తుండగా మధ్యలోనే సీఎం చంద్రబాబు కల్పించుకొని, మీరు ఇంజనీరింగ్ చదివారు కదా, మీకు ప్రతిదీ తెలిసి ఉండాలి అని అందరి మధ్యలో చిన్నబుచ్చేలా వ్యాఖ్యానించారు. అక్కడితో ఆకుండా మీరు సర్టిఫైడ్ ఇంజనీర్లు కదా, అన్నీ తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. కొన్ని రోజుల క్రితం సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్న సమయంలో మైక్లో సాంకేతిక సమస్య ఎదురైనప్పుడు కూడా ఇదే విధంగా ఉద్యోగులపై నోరు పారేసుకున్నారు చంద్రబాబు. ఉద్యోగులకు పాత వాసనలు పోలేదని ఆయన విమర్శించారు. అదేవిధంగా ఈ మధ్యనే కృష్ణా జిల్లా పర్యటనలో ఓ ఆటో డ్రైవర్తో చంద్రబాబు మాట్లాడుతూ, ఆటోని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడం తెలుసా అని ప్రశ్నించారు. తెలియదని ఆటో డ్రైవర్ చెప్పడంతో పక్కనే ఉన్న కలెక్టర్ను ప్రశ్నించారు. కలెక్టర్ నుంచి తెలియదని సమాధానం రావడంతో, మీరు ఆల్రౌండర్లా తయారవ్వాలి అని చంద్రబాబు ఎద్దేవా చేయడంతో ఆ కలెక్టర్ చిన్నబుచ్చుకున్నారు. ఇక ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమయంలో ఓ మహిళ ఐఏఎస్ పై ఇదే విధంగా చిర్రుబుర్లాడారు. చీరాల్లో చేనేత దినోత్సవం పెట్టమంటే విజయవాడలో ఎందుకు పెట్టారు అంటూ ఐఏఎస్, ఐపీఎస్ల అందరి మధ్య ఆ మహిళా ఐఏఎస్ను అవమానించారు చంద్రబాబు. ఆమె సమాధానం చెబుతూ ఉండగానే అందరి మధ్యలో సీఎం సీరియస్ అయ్యారు. ఈ విధంగా చంద్రబాబు ఐఏఎస్ లేదు, ఐపీఎస్ లేదు, చిన్న ఉద్యోగి అని లేదు, జనం మధ్యలోనే రెచ్చిపోతున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనలంటేనే ఉద్యోగులు హడలెత్తిపోయే పరిస్థితి ఎదురైంది. సీఎంగా చంద్రబాబు ఇలా ఉంటే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. పచ్చబిళ్లతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే కుర్చీలేసి టీ ఇస్తారంటూ కార్యకర్తలకు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం చూస్తే ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎంత అలుసో చెప్పకనే చెప్పినట్లయింది. ఆ తర్వాత అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు, చక్కెర్లు కొట్టాయి. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య అయితే ప్రోటోకాల్ ఇవ్వలేదని జనం మధ్య పోలీసుపై రెచ్చిపోయారు. దీంతో అందరి మధ్య పోలీసులు పరువు పోయి అవమానంతో బిక్కచిక్కిపోయారు. ఇటీవల నంద్యాలలో మంత్రి ఫరూక్కు టాక్స్ వేశారని ఆయన పిఏ ఏకంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ ముందే అధికారులపై బూతు పురాణాన్ని ఎత్తుకున్నారు. రాయలేని, వినలేని బూతులు తిడుతూ ఉద్యోగులపై రెచ్చిపోయారు. ఎలా ఉద్యోగం చేస్తారో చూస్తానంటూ మున్సిపల్ కార్యాలయంలోనే వీరంగమాడారు. నెల్లూరు నగరంలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారని టీడీపీ కార్యకర్తలు ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడికి తెగబడ్డారు. ఇక పోలీస్ బదిలీల్లో అయితే కులం, మతం ఆధారంగానే చేపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కొందరు ఐపీఎస్ అధికారులతో పాటు కొందరు పోలీసు అధికారులకు వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వేధింపులు గురి చేస్తున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం 16 మంది సీనియర్ ఐపీఎస్లకు గత 2 నెలలుగా ఎటువంటి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కనే పెట్టింది. అక్కడతో ఆగకుండా వారు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డీజీపీ కార్యాలయానికి వచ్చి
సంతకం చేయాలని, సాయంత్రం వరకు డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్ రూమ్ లో కూర్చోవాలని, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లేటప్పుడు మళ్లీ సంతకం చేసి వెళ్లాలంటూ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపే. ఇక డీఎస్పీ, అదనపు ఎస్పీలు, నాన్ క్యాడర్ ఎస్పీల్లో ఎవరైనా పేరు చెవున రెడ్డి అని ఉంటే వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా రిజర్వ్లో పెడుతున్నారు. ఆఖరికి సిఐల బదిలీలోనూ ఇదే తంతు జరుగుతోంది. ఇక రెవెన్యూ, ఇతర శాఖల్లోనూ కొందరిపై గత ప్రభుత్వం ముద్ర వేసి వేధింపులు గురిచేస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో దోషులను పట్టుకోకుండా 2 ఆర్డీఓలను, పలువురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. మదనపల్లి ఘటన తర్వాత ఏ కార్యాలయంలో చెత్త తగలబెట్టినా కూడా ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్యోగులను బలిపశువులు చేస్తున్నారు. ఇటీవల రాజమండ్రిలో చెత్త కాగితాలను కాల్చివేయక పోలవరం ఫైళ్లు దగ్ధం చేశారంటూ 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే ఈ సంఘటనలో అసలు దోషులను ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని, ఉద్యోగులను మాత్రమే దోషులుగా చిత్రీకరించే కుట్రలు చేస్తున్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. చెత్త కాగితాలు బయట పడేస్తున్నా కూడా ఉద్యోగులు రికార్డులు తగలబెట్టేస్తున్నారని నిందలేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులుగా మేమేదో తప్పు చేసినటువంటి భావాన్ని కొంతమంది ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారని బాధను వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో పనిచేసేటువంటి వాతావరణం కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మదనపల్లిలో ఆ ఫైల్స్ దహనం కేసు అందరం గమనించాం. ఈరోజు కూడా ఎవరు దోషులు అనేది లేదా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా అనేది ఎక్కడా కూడా తెప్పలేదు. ఇంకా సిఐడి విచారణ కొనసాగుతూనే ఉంది. ఎన్ని రోజులు కొనసాగిద్దో మాకు తెలియడం లేదు. మొత్తానికి చంద్రబాబు తీరు మార్చుకోకపోగా తన పాత పద్ధతిలో ఉద్యోగులను వేధిస్తుండడంపై ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.